తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ఉన్నత న్యాయస్థానం కోర్టు కొట్టివేసింది. అయితే ఏసీబీ వాదనలను పరిగణలోకి తీసుకుంది న్యాయస్థానం. మాజీ మంత్రి కేటీఆర్ కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం కోర్టు కొట్టివేసింది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కూడా కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికే వాదనలు ముగించిన హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది. ఇలాంటి పిటిషన్లలో అరెస్టు వద్దనడం కుదరదని హైకోర్టు కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పింది. ఏసీబీ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు సైతం ఎత్తివేసింది. అయితే నాట్ టు అరెస్ట్ ఇవ్వాలని కేటీఆర్ తరపు న్యాయవాది కోరాడు. ఇలాంటి పిటిషన్లలో కుదరదని హైకోర్టు తేల్చెప్పింది. దీంతో ఏసీబీతో పాటు ఈడీ ఎంక్వైరీలకు కేటీఆర్ మస్ట్గా ఫేస్ చేయాల్సిందే. అయినా ఇప్పటి నుంచి దర్యాప్తు సంస్థలు ఎప్పుడు ఎంక్వైరీలకు హాజరు కావాల్సిందే. ఏ ఎంక్వైరీకి పిలిచినా కూడా ఆయన కంపల్సరీ హాజరు కావాలని చెప్పింది. అలాగే ఇక నుంచి ఫార్ములా ఈ కార్ రేస్లో ఏసీబీ ఈడీ దర్యాప్తులో కూడా దూకుడు పెంచనున్నాయి. ఏ క్షణమైనా కేటీఆర్కు నోటీసులు ఇచ్చి ఎంక్వైరీకి పిలువనున్నాయి. అయితే ఇవాల్టి వరకు కూడా ఎంక్వైరీలకు హాజరు కాకుండా హైకోర్టు తీర్పుపైనే కేటీఆర్ ఆధారపడ్డాడు. అయితే కోర్టులో కేటీఆర్కు చుక్కెదురు కావడంతో ఇప్పటి నుంచి సీన్ అంతా దర్యాప్తు సంస్థల చేతుల్లోకి వెళ్తుంది. ఇప్పుడు అసలు సినిమా మొదలవుతోంది. ఫార్ములా ఈ కార్ రేసులో జరిగిన అవినీతిపై డొంక లాగనున్నారు ఏసీబీ ఈడీ అధికారులు. మరోవైపు చూస్తే గనక ఈ నెల 8న ఏసీబీ విచారణకు అరవింద్ కుమార్, ఈ నెల 10న హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అటు 8వ తేదీన 9వ తేదీన అరవింద్ కుమార్ ను ఈడీ విచారించనుంది. విచారణకి వెళ్లకుండా, విచారణకి సహకరించకుండా ఏదైతే గందరగోళ పరిస్థితి క్రియేట్ చేసి ఒక పొలిటికల్ స్టంట్ వేసి ఒక డ్రామా చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుండు కల్వకుంట్ల తారక రామారావు గారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు తప్పు చేయకపోతే విచారణకి మీరు హాజరై విచారణకి సహకరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. దానితో పాటు ఏసీబీ అధికారులకు కూడా ఈ డ్రామారావు ఎంక్వైరీకి రమ్మంటేనే వస్తలేడు. రేపు పొద్దున ఇతర దేశాలకి పారిపోయే ఒక పరిస్థితి కూడా రావచ్చు. అందుకే ఈ డ్రామారావు పాస్పోర్ట్ని కూడా సీజ్ చేయాలని చెప్పి ఏసీబీ అధికారులకి నేను కోరుతున్నాను. ఈ డ్రామారావు ఇప్పటికే ఏదైతే సంబంధించి వచ్చి దాంట్లో ఎంక్వైరీకి రమ్మంటే వస్తకుండా అనేకమైన నాటకాలు ఆడుతుంటూ, అందుకే ఈ డ్రామారావు పాస్పోర్ట్ని కూడా సీజ్ చేయాలని చెప్పి ఏసీబీ అధికారులు